అన్ని పనులు నేనే చేయాలి. ఎవ్వరు ఏమీ చేయరు, అందరూ పడుకుంటారు. పార్వతి, ఆ ఇంక చాలే, పక్కన పెట్టి విశ్రాంతి తీసుకో. దేనికక్క? పొద్దుపోయింది కదా, ఉదయం చేసుకుందాంలేమ్మా. థ్యాంక్స్ అక్క, నా బాధ నువ్వైనా అర్థం చేసుకున్నావు. సరే అక్క, జాగ్రత్త జానకి. పార్వతి ఇప్పుడే తుడిచింది, చూసుకోలేదు. పద. ఏమండి? అయ్యో ఏమండి? అంటే ఇప్పుడు నేను కూడా నడవలేనట్టు యాక్ట్ చేస్తే మా ఆయన కూడా నన్ను ఎత్తుకుంటాడు. ఏమండి? ఇంకా రావట్లేదేంటి? ఇంకా గట్టిగా అరుస్తాను. ఏమండి? ఏంటి పిలిచావు? పడిపోయానండి. నువ్వు పిలిచావు కదా, వచ్చాను. పడిపోమని నేను చెప్పలేదుగా. నేను పడిపోవడం మీరు చూసారు కదా. చూశాను. అయితే మరి పట్టుకోవచ్చు కదా. బావగారు చూడండి, జానకక్క పడిపోతే పట్టుకున్నారు, నడవలేకపోతే ఎత్తుకుని గదిలోకి తీసుకెళ్లారు. మీరు కూడా నన్ను ఎత్తుకుని గదిలోకి తీసుకెళ్ళండి, లేపండి. నీ వల్ల అవమాన భారాన్ని మోస్తున్నాను. నిన్ను కూడా మొయ్యాలా? నాకు ఓపిక లేదు. నోరు మూసుకుని పని చేసుకో. ఏమండి 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 ఏమండి? ఏంటి? కనీసం చెయ్యైనా ఇవ్వండి, ఇవ్వండి. పడింది నువ్వేగా, నువ్వేలే. అమ్మా, ఈ నమ్ముకుని అనవసరంగా పడ్డానే. అమ్మా. ఏమండి? మీరు నా కాళ్ళు. భార్యకి భర్త సేవలు చేస్తే అంతకన్నా సంతోషమే ఉంటుంది. వద్దండి, మీరిలా నాకు సేవలు చేయటం నేను చూడలేను. నీ అభిప్రాయం లేకుండా ఏ పెద్ద నిర్ణయం కూడా తీసుకోను కదా. మీ లక్ష్యాలు ఆశయాలు నెరవేరాలని ప్రోత్సహిస్తూ ఇంటి పనుల్లోనూ బాధ్యత పంచుకుంటారు. కష్ట సమయాల్లో ధైర్యాన్ని చెప్పి సంతోష సమయంలో నీతో కలిసి ఆనందిస్తాను. భార్యని గౌరవించడం బాధ్యత అని నమ్మేవాడే నిజమైన భార్యా విధేయుడు. అలాంటి భర్త ఉన్న ఇంట్లో ప్రేమ, గౌరవం, సంతోషం ఎప్పుడూ నిండుగా ఉంటాయి జానకి.
రమా సార్ రమా నీలాంటి ఒక ఆఫీసర్ దొరకడం ఈ డిపార్ట్మెంట్ అదృష్టం. రమా ఒక్క నిమిషం, ముందు నీళ్ళు తాగు. రమా నువ్వు 3 రోజుల నుంచి ఏమీ తినలేదు, కనీసం ఏమీ తాగలేదు. అందుకే ఈ నీరసం. ఎందుకు సార్ మనుషులు ఎంత స్వార్థంగా ఉంటారు? ఈ స్వార్థం నేనే బాగుండాలి అనే ఆలోచన నుంచి వచ్చింది. ఈ వాసుదేవ్ లాంటి వాళ్ళకి ఆ స్వార్థం నరాల్లో ఎక్కేసింది. ఈ నిధిని వెంటనే ప్రభుత్వానికి అప్పగించాలి. పదండి. అయ్యో కాల్ జారి పడిపోయానండి. అమ్మా అమ్మా! మీ నీచమైన ప్లాన్స్ తో మమ్మల్ని దూరం చేయాలని చూస్తున్నారు అత్తయ్య. చెప్తా. నీకోసం రూమ్లో వెయిట్ చేస్తున్నా. తొందరగా రా, మళ్ళీ అత్తయ్య చూస్తే డిస్టర్బ్ చేస్తుంది. ఓహో ఇలా ప్లాన్ చేసావా? అప్పటిదాకా ఎందుకే, ఇప్పుడే చేస్తా. నీకంటే ముందే వెళ్ళి నువ్వు రాగానే లటుక్కను తలుపేసేస్తా.